ओं नमो वेंकटेशाय। श्रेष्ठ कर्म कारण लोकानुवर्त्य प्रमाण गोविंद गोविंद। इंद्र खलु वै श्रेष्ठो देवतानामुपदेशनात् य एवमिन्द्रज्ञ श्रेष्ठं देवतानामुपदेशनाद्वेद वसिष्ठः समानानां भवति। तस्मात् श्रेष्ठमायन्तं प्रथमेनैवानुबुध्यन्ते अयमागन् अयमवासादिति कीर्तिरस्य पूर्वा गच्छति जनतामायतः अथो एनं प्रथमेनैवानुबुध्यन्ते अयमागन् అయమవాసాదితి అని వేదం మనకు బోధిస్తున్నది. ఇంద్రుడు దేవతలలోకెల్లా శ్రేష్ఠుడు. దేవతలను ఆజ్ఞాపించగలిగిన శక్తి కలిగినవాడు. అటువంటి శ్రేష్ఠుడి వంటి ఇంద్రుడితో పోలిన వారు ఈ మానవుల్లో కూడా చాలామంది ఉంటారు. వారు తమ తమ సత్కర్మాచరణ చేత, తమ తమ సామర్థ్యాదుల చేత, తమ విద్యల చేత, తమ యొక్క లౌకిక కర్మాచరణం చేత శ్రేష్ఠులుగా కీర్తింపబడుతూ ఉంటారు. అటువంటి వారి కీర్తి వారి కంటే ముందుగానే వారు చేరదలుచుకున్న చోటుకి చేరుతూ ఉంటుంది. అందుకనే మనం ఎవరైనా శ్రేష్ఠులు మన ఇంటికి రాబోతున్నప్పుడు, ఒక కార్యక్రమానికి రాబోతున్నప్పుడు ముందుగా ఈరోజు ఫలానా పెద్ద ఆయన రాబోతున్నారు అని ముందుగా మాట్లాడుకుంటూ ఉంటాము. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కూడా ఫలానా పెద్ద ఆయన ఇక్కడికి వచ్చి ఈ రకమైన ఉపదేశం చేసి వెళ్ళారు అని కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. అందువలన అందరూ శ్రేష్ఠులుగా ఉండాలి, సత్కీర్తిని సంపాదించుకుని ఉండాలి, ఆ సత్కీర్తి సత్కర్మాచరణ ద్వారా కలిగి ఉండాలి అని ఈ వేదవాక్యం యొక్క పరమ తాత్పర్యాన్ని ఈ సందర్భంలో మనం గ్రహించవచ్చు. ఇటువంటి సత్కీర్తికి కారణమైన సత్కర్మాచరణలో మనల్ని ప్రేరేపిస్తున్నటువంటి వాడు ఆ శ్రీ వెంకటేశ్వర పరమాత్మ. ఆ వెంకటేశ్వర పరమాత్మ యొక్క దివ్య సన్నిధిలో ఈ నాద నీరాజన వేదిక మీద మనమందరము ఆయన ప్రేరణతో శ్రీమద్ భగవద్గీతా గ్రంథం యొక్క అధ్యయనం అనే సత్కర్మాచరణ చేయటం కోసం ఈ శుభ సాయంకాలాన ఇక్కడ సమావేశమై ఉన్నాం. అందరము ముందుగా ఈ సత్కర్మకు సత్సంకల్పం చేసుకుందాం. ఆచార్యుల వారితో కలిసి ఆ శ్లోకాలను, ఆ సంకల్ప వాక్యాలను పలుకుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. వసూపరిచరత్రాత్రే కృష్ణాయ సతతం నమః. అబ్ధికన్యా పరిష్వక్త వక్షసే వెంకటాయ చ. అథ సంకల్పః శ్రీమద్ ఆదివరాహ క్షేత్రే విరాజమానస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ పద్మావతీ జానేః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సిద్ధ్యర్థం సమస్తానాం అసాధ్య వ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ఫలప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి శ్రీమద్ భగవద్గీతాయాః తృతీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః
పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా మందారగంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజం బర్హి పింఛావచూడాంగం కృష్ణం వందే జగద్గురుం. శ్రీవేదవ్యాస ప్రార్థనా వ్యాసః సమస్త ధర్మాణాం వక్తా మునివరేడితః చిరంజీవీ దీర్ఘమాయుః దదాతు జటిలో మమ. శ్రీ గురుభ్యో నమః. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధో వాతి అని మహానారాయణోపనిషత్తు మనకు బోధిస్తోంది. బాగా విరగబూచి ఉన్న చెట్టు లేదా ఒక చెట్టుకి చక్కగా పూలు పూచి ఉన్నాయి. ఆ పూల నుండి సుగంధం బాగా బయటికి వస్తోంది. ఆ సుగంధం ఆ చెట్టు ఉన్న చోట మాత్రమే కాకుండా, చెట్టుకు అల్లంత దూరంలో మాత్రమే కాకుండా, చెట్టుకు చాలా దూరంలో కూడా ఆ సుగంధం వ్యాపిస్తూ ఉంటుంది. ఆ సుగంధాన్ని బట్టి దగ్గరలో ఇటువంటి మంచి పూలు ఉన్న చెట్టు ఉన్నది అని మనం గుర్తిస్తూ ఉంటాము. అట్లాగే పుణ్యకర్మాచరణ చేసుకుంటే, సత్కర్మాచరణ గనక చేసుకున్నట్లయితే ఆ సత్కర్మాచరణ చేసుకున్నటువంటి ప్రాణి యొక్క కీర్తి దశ దిశలకు వ్యాపిస్తుంది. బాగా విరబూచిన చెట్టుని మనం ఎలా గుర్తించగలుగుతామో అట్లా సత్కర్మాచరణ చేసే వ్యక్తిని అతని యొక్క కీర్తి ద్వారా మనం గుర్తించగలుగుతాము అని ఈ ఉపనిషద్వాక్యం మనకు బోధిస్తోంది. సత్కర్మాచరణ ద్వారా కీర్తి, ఈ రెండూ చేసుకుంటే ఫలితం ఏం వస్తుంది అని చాలామందికి ఒక సందేహం. కీర్తి కోసం అర్రులు చాచేవారు చాలామందే ఉన్నారు. ఆ కీర్తి ఏదో విధంగా వచ్చినా చాలు, ఏ విధంగా వచ్చినా చాలు, ఏనకేనాప్యుపాయేన ప్రసిద్ధ పురుషో భవేత్ ఘటం భింద్యాత్ పటం ఛింద్యాత్ కుర్యాద్వా గార్ధవస్వరం అని ఏదో ఒక ఉపాయంతో, ఏ రకంగా ఉన్నా పర్వాలేదు, ఏదో ఒక సాకుతో, ఏదో ఒక మిషతో ఈ లోకంలో మంచి కీర్తిని సంపాదించాలి, మంచి అనేది బ్రాకెట్, కీర్తిని సంపాదించాలి అనే అనుకునేటువంటి సామాన్య జనం చాలామంది ఉన్నారు. దానికోసం కుండలే పగలగొడతారా, లేదా బట్టలే చించుకుంటారా, లేకపోతే గాడిదల్లాగా అరుస్తారా, ఏమైనా చేస్తారు, ఏమైనా చేయటానికి సిద్ధం. ఎన్నో రికార్డ్స్ చూస్తున్నాం, విచిత్రమైనటువంటి రికార్డ్స్ కీర్తి కోసం. కానీ ఇటువంటి కీర్తిని మనం సత్కీర్తి అని ఎంచలేం. సత్కీర్తి అంటేనే సత్కర్మాచరణ చేయటం ద్వారా వచ్చేటువంటి కీర్తి. అటువంటి సత్కర్మాచరణ చేయటం ద్వారా వచ్చేటువంటి కీర్తి ఏమి సాధిస్తుంది అని చాలామందికి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానంగా మహాభారతంలో ఒక కథ ఉంది. యజ్ఞదత్తుడు అనే ఒక మహారాజు గారు ఉండేవారు. ఆయన చాలా పుణ్యకర్మలు చేసుకుని స్వర్గానికి వెళ్ళారు. స్వర్గానికి వెళితే ఒకరోజు ఇంద్రుడు గారు ఆయన్ని పిలిచి చాలా రోజుల తర్వాతనే, రేపటితో నీ స్వర్గవాసం పూర్తయిపోయింది, నీ పుణ్యకర్మ పూర్తిగా క్షీణించిపోయింది, అందువల్ల నీవు రేపటి నుంచి నీ లోకానికి వెళ్ళవలసి వస్తుంది. ఏ జన్మ అవన్నీ నాకు తెలియదు, కాకపోతే నువ్వు రేపు మాత్రం స్వర్గాన్ని ఖాళీ చేయవలసి ఉంటుంది అని అన్నాడు ఆయనతో. ఆయన కొంచెం బాధపడ్డాడు. చాలా రోజులుగా ఈ స్వర్గానికి అలవాటు పడిపోయాను, ఈ స్వర్గం నుండి వెళ్ళటానికి మనస్కరించటం లేదు, అసలైనా నా పుణ్యకర్మ ఎంత ఉంది, ఎందుకు క్షీణించిపోయింది, ఏమైపోయింది అని అడగటం మొదలుపెట్టాడు. ఇంద్రుడు అన్నాడు, నీ పుణ్యకర్మ ఎంత ఉన్నది అని లెక్క పెట్టడం ఎవరి వల్ల కాదు కదా. పుణ్యం పాపం కళ్ళకు కనిపించేవి కావు. మానవుల యొక్క పుణ్యపాపాలు కళ్ళకు కనిపించేవే అయితే ఏం జరుగుతుందో ఆ పరమాత్మ కూడా ఊహించలేడు. అందువలన పుణ్యపాపాలను కళ్ళకు కనిపించేటట్టుగా పెట్టలేదు. అయితే పుణ్యం ఎంత ఉంది అని కొలత తీసుకోవటానికి ఒక చిన్న సాధనం ఉంది. అదేంటంటే
వారు ఏ లోకంలో నుండి వచ్చారో ఆ లోకంలో వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యకర్మల యొక్క కీర్తి మిగిలి ఉందా లేదా, కీర్తి ఎంత ఉంది, బాగా ఎక్కువగా ఉందా, కొంచెమైనా ఉందా, అసలు ఉందా అనే కొలత తీసుకోవచ్చు. ఈ భూలోకంలో కీర్తి ఉన్నంత కాలం ఆ పుణ్యాత్ముడి యొక్క పుణ్యం అలాగే మిగిలి ఉన్నట్టు అని అర్థం చేసుకోవచ్చు. అందువలన నీకు పుణ్యం ఉందా లేదా అని తేల్చుకోవాలంటే, నీకు సందేహం రాకూడదు, అయినా సరే వచ్చేసింది కాబట్టి మనం తీర్చుకోవడానికి భూలోకానికి వెళదాం. భూలోకంలో నీ కీర్తి ఇంకా ఏమైనా మిగిలి ఉంటే నీకు పుణ్యం ఇంకా మిగిలి ఉన్నట్లు, దాన్ని బట్టి మనం పైన ఏం చేయాలో చేసుకుందాం అని అన్నాడు. ఇద్దరూ కలిసి భూలోకానికి వచ్చారు. ఈ యజ్ఞదత్తుడు అనేవాడు కృతయుగంలోని మహారాజు. అప్పటికి ద్వాపర యుగమే నడుస్తోంది. ద్వాపర యుగంలో వాళ్ళు కిందకి దిగారు. కిందకి దిగి అందరినీ అడగటం ప్రారంభించారు. యజ్ఞదత్తుడు అనే మహారాజు ఉండేవాడు, మీకు ఏమన్నా తెలుసా అని. కొంతమంది తెలియదన్నారు. ప్రశ్న బాలేదనుకుని వీళ్ళు ప్రశ్నను మార్చుకుని మీకు తెలిసిన గొప్ప మహారాజుల పేర్లు చెప్పండి అని కూడా అడిగారు. అడిగితే కొంతమంది మాంధాత అన్నారు, శ్రీరామచంద్రుడు అన్నారు, ఆ పేరు ఈ పేరు చెప్తున్నారు, కానీ ఎవరు యజ్ఞదత్తుడు అనే పేరు మాత్రం చెప్పటం లేదు. ఇంద్రుడు మాట్లాడట్లేదు. యజ్ఞదత్తుడికి లోపల చాలా కష్టంగానూ భయంగానూ ఉంది, అవమానంగానూ ఉంది. ఈ సందర్భంలో ఒక దాదాపు ఎండిపోబోతున్నటువంటి ఒక చెరువు కనిపించింది. ఆ చెరువులో చాలా తక్కువ నీళ్లున్నాయి, ఎండాకాలం కూడా అది, చాలా తక్కువ నీళ్లున్నాయి. ఆ తక్కువలో తక్కువ ఉన్న నీళ్లలో ఒక చిన్న తాబేలు ఉంది. ఈ తాబేలును అడుగుదాము అని ఎందుకో అనిపించింది వాళ్ళకి. వెళ్ళి ఆ తాబేలు దగ్గరకు వెళ్ళి నుంచున్నారు ఇద్దరు. ఆ తాబేలు వెంటనే యజ్ఞదత్త మహారాజా నీకు జయం అంది. అనగానే యజ్ఞదత్త మహారాజు గారికి కాస్త ఊపిరి అంటూ ఆడింది. అంతవరకు ఊపిరి కూడా బిగబెట్టుకుని ఉన్నాడు. ఊపిరి ఆడింది. అమ్మయ్య నేను నీకు ఎలా తెలుసు అని అడిగాడు యజ్ఞదత్త మహారాజు గారు. అప్పుడు ఆ తాబేలు చెప్పింది, ఈ యజ్ఞదత్త మహారాజు గారు చాలా సత్కర్మలు చేశాడు, అనేక సత్కర్మాచరణలు చేయటంతో పాటుగా అనేక బావులు తవ్వించాడు, చెరువులు తవ్వించాడు. సత్కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, ఇష్టం పూర్తం అని. ఇష్టం అంటే దేవతా ప్రీతి కోసం చేసేటువంటి యజ్ఞాలు, యాగాలు, పూజలు మొదలైనవి. పూర్తం అంటే లోకోపయోగం కోసం చేసేటువంటి కర్మలు, బావులను తవ్వించటం, చెరువులను తవ్వించటం, చెట్లు నాటటం, ఇట్లాంటి కార్యక్రమాలన్నీ పూర్తం కిందకు వస్తాయి. ఈయన ఇష్ట కార్యక్రమాలన్నీ చాలా చేసుకున్నాడు. అదేవిధంగా ఈ పూర్తం కిందకు వచ్చేటువంటి చెరువులు తవ్వించడం లాంటి కార్యక్రమాలు కూడా చాలా చేశాడు. ఈ చెరువును కూడా ఈయనే తవ్వించాడు. ఎంత తవ్వించాడంటే, ఎంత బాగా తవ్వించాడంటే, వేసవి కాలం వచ్చినా సరే, మిగతా చెరువులన్నీ ఎండిపోయినా సరే, ఈ చెరువులో మాత్రం కాసిన్ని నీళ్లు మిగిలే ఉంటాయి. అలా ఉన్న కాసిన్ని నీళ్లలో నేను జాగ్రత్తగా కాలక్షేపం చేస్తున్నాను. నేను ఇలా ఉండటానికి కారణం ఈ యజ్ఞదత్త మహారాజు గారే. కాబట్టి ఈ యజ్ఞదత్త మహారాజు గారి కీర్తికి ప్రతీకగా నేనున్నాను అని చెప్పింది. చెప్తే ఇంద్రుడు కూడా సంతోషించాడు. సంతోషించి నీకు ఇష్టం వలన వచ్చినటువంటి పుణ్యకర్మలన్నీ ఖర్చయిపోయినాయి, ఇప్పుడు పూర్తం ఉంది అని తేలింది కాబట్టి దీని వలన వచ్చేటువంటి పుణ్యం, ఆ పుణ్యానికి ఫలంను అనుభవించవలసి ఉంది. ఈ చెరువు ఉన్నంత వరకు, ఈ తాబేలు బతికున్నంత వరకు, ఈ చెరువులో నీళ్లు మిగిలి ఉన్నంత వరకు నీకు స్వర్గవాసం తప్పకుండా లభిస్తుంది అని తీసుకువెళ్ళాడు. ఇది కీర్తి యొక్క ఫలితాన్ని మనకు చెప్పేటువంటి ఒక చిన్న చరిత్ర. మనకు కీర్తి కాదు, ఏదో ఒక కీర్తి కాదు, మనకు సత్కీర్తి ఈ లోకంలో మిగిలి ఉన్నంత వరకు మనకు పై లోకాలలోనూ పై జన్మలలోనూ మంచి ఫలితాలు అందుతాయి అని సారాంశంగా ఈ కథ నుండి మనం తీసుకోవచ్చు. ఇది కీర్తి యొక్క ఒక వైపు, ఒక పార్శ్వం. కీర్తి యొక్క మరొక పార్శ్వం ఏంటంటే, ఈ కీర్తి కలిగిన వాడు సహజంగా పెద్ద మనిషి అవుతాడు, లేదా శ్రేష్ఠుడు అవుతాడు. శ్రేష్ఠుడి యొక్క కీర్తి ఎట్లా ఉంటుంది అంటే, ఫలానా మహారాజు గారు చెరువులను తవ్వించారు,
మహారాజు గారి దాకా ఎందుకు? ఫలానా పెద్ద మనిషి ఈ బావి తవ్వించాడు, ఊళ్ళో బావిని ఫలానా పెద్ద మనిషి తవ్వించాడు, ఊళ్ళో చెట్లను ఫలానా మనిషి వేయించాడు, ఈ కార్యక్రమాలను ఫలానా మనిషి చేయించాడు అని చెప్పుకుంటూ ఉండగా ఆ మాటలను వింటున్నటువంటి సామాన్య జనానికి కూడా ఎంతో కొంత అలాంటి మంచి పనులు చేయాలి అనే కోరిక కలుగుతుంది. ఎంతో కొంత కలుగుతుంది, కలగకుండా ఉండదు. మంచి పనులు చేసిన వాళ్ళ యొక్క కీర్తి గురించి ఇతరులు మాట్లాడుకుంటూ ఉంటే ఆ కీర్తి కలిగిన వాడు మంచివాడు, పెద్దవాడు, శ్రేష్ఠుడు అనేటువంటి నమ్మకం వినేవాళ్ళకి కలిగితే తద్వారా ఆయనలాగా నేను కూడా మంచి పనులు చేసి మంచి కీర్తిని సంపాదించుకోవాలి అనేటువంటి ప్రేరణ సాధారణ మానవుల్లో తప్పకుండా కలుగుతుంది. ఇది కీర్తి యొక్క రెండవ పార్శ్వం. సాధారణ మానవులకు కూడా మంచి పనులను చేసేందుకు ప్రోత్సహించేది పెద్ద మనుషుల యొక్క, శ్రేష్ఠుల యొక్క కీర్తి. వారు ఏ రకంగా ఆచరించారు, ఏ రకంగా వారి సత్కర్మాచరణను చేసుకున్నారు, ఏ రకంగా చేసుకుని వారు ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు, మనం కూడా అదే విధంగా ఆచరించుకోవాలి, వారు నడుచుకున్నట్టే మనం కూడా నడుచుకోవాలి, నడుచుకుని మనం కూడా మంచి పేరు తెచ్చుకోవాలి అని కనీసం చిన్నపిల్లలైనా అనుకునే అవకాశం పూర్తిగా ఉంది. ప్రతి సందర్భంలోనూ అనుకుంటారు అనే సంగతి మనం స్థిరంగా చెప్పలేమేమో ఈ కాలాన్ని బట్టి, కానీ అనుకునే అవకాశం మాత్రం పూర్తిగానే ఉంది. అటువంటి సత్కీర్తి కలిగినటువంటి మహానుభావులు ఏ రకంగా నడుచుకున్నారు అనే విషయాన్ని చూచాయగా నిన్నటి రోజున పరమాత్మ స్పష్టంగానే చెప్పాడు. చూచాయిగా కొంత చెప్పాడు, కొంత వారు ఏ రకంగా ఉన్నారు అని కూడా చెప్పాడు. ఏ రకంగా ఉన్నారు? కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయః అని. జనక మహారాజు గారు ఉన్నారు. ఆయన రాజ్య పాలనలో పూర్తిగా బిజీగా ఉండి కూడా రాజ్య వ్యవహారాలలో ఏమాత్రం అశ్రద్ధ చూపించకుండా తను మాత్రం సత్కర్మాచరణ ద్వారా తత్వజ్ఞానం వరకు వెళ్ళి తత్వజ్ఞానం పొందిన తరువాత కూడా ఏమాత్రం తన రాజ్య వ్యవహారాలను అశ్రద్ధ చేయకుండా జాగ్రత్తగా రాజ్య వ్యవహారం చేసుకుంటూ రాజ్యంలో ఉండే వాళ్ళందరినీ కూడా అటు సత్కర్మాచరణ మార్గంలోకి తత్వజ్ఞాన మార్గంలోకి ప్రోత్సహించారు. అలాగే అశ్వపతి మహారాజు గారు ప్రోత్సహించారు. యాజ్ఞవల్క్య మహర్షి గారు కూడా అలాగే చేసుకున్నారు. యాజ్ఞవల్క్య మహర్షి గారు కూడా తనను ఆశ్రయించినటువంటి విద్యార్థులకు ఆయా పాఠాలను చెప్పటమే కాకుండా, ఆయా వేదాలను బోధించటమే కాకుండా, తనను ఆశ్రయించిన జనక మహారాజు గారు లాంటి వాళ్ళకి తత్వజ్ఞానోపదేశం చేయటం మాత్రమే కాకుండా తన చుట్టూ ఉన్న వారిని మంచి మార్గంలో నడిచేలా ప్రేరణ ఇచ్చి వారికి ఆ రకమైన ప్రవృత్తిని కలిగింపజేసి చివరకు తనతో కూడా ఉండేటువంటి భార్యకు కూడా తత్వజ్ఞానోపదేశం చేసి, మైత్రేయికి ఆవిడకు కూడా తత్వజ్ఞానోపదేశం చేసి జాగ్రత్తగా తన యొక్క సామర్థ్యాన్ని మొత్తం ఈ లోక సంగ్రహార్థం వినియోగించారు. అంటే లోకము యొక్క ప్రవృత్తి, లోకంలో ఉండేటువంటి సాధారణ మానవుల యొక్క ప్రవృత్తి ఉన్మార్గం వైపు వెళ్లకుండా వీరందరూ ప్రయత్నం చేసుకున్నారు. అంటే ధర్మ మార్గాన్ని దాటి సాధారణ మానవుల యొక్క ప్రవృత్తి ఉండరాదు అని వీళ్ళందరూ ప్రయత్నం చేశారు. కొంత సాక్షాత్తుగా ఉపదేశం చేశారు, కొంత వారి పేరు విన్నంగానే ఇతరులు కూడా మనం కూడా ఆ స్థాయిలో సాధన చేయాలి అనిపించేంతగా వారందరూ చేశారు. వారి యొక్క కీర్తికి పరాకాష్ఠ ఏమిటి అంటే సాక్షాత్తుగా పరమాత్మే వారి పేర్లను ఉచ్చరించి కర్మణైవ హి సంసిద్ధిం ఆస్థిత జనకాదయః అని వాళ్ళ పేర్లను కూడా ఉటంకించి వారు చేసినట్టే నువ్వు నడుచుకోవాలి, వారు ఎలా నడుచుకున్నారో నువ్వు కూడా అలాగే ప్రవర్తించాలి అనే విషయాన్ని లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని స్పష్టంగా ఉపదేశం చేస్తున్నాడు. ఇది కీర్తి యొక్క రెండవ పార్శ్వం, కీర్తి యొక్క అసలు సిసలు ప్రయోజనం, లోక ప్రయోజనం. లోకంలో వ్యాపించినటువంటి సత్కీర్తి, లోకంలో వ్యాపించినటువంటి సత్పురుషుల యొక్క సత్కీర్తి, ఆ సత్పురుషుల వల్లనే ఇతరులు కూడా ఉండాలి అనేటువంటి ఒక ప్రేరణను సాధారణ మానవులకు ఇస్తుంది అని ఈ కీర్తి యొక్క రెండవ పార్శ్వాన్ని పరమాత్మ నిన్నటి రోజున సూచనప్రాయంగా చెప్పాడు. ఆ సూచితమైనటువంటి ఆ విషయాన్ని ఈరోజు ప్రకటంగా చాలా స్పష్టంగా ఒక బాధ్యతను గుర్తు చేస్తూ
సమాజంలో ఉన్నత స్థాయికి చెందిన వారికి, సమాజంలో విద్యాధికులకి, సమాజంలో శ్రేష్ఠులుగా ప్రసిద్ధులు చెందిన వారికి బాధ్యతలను కూడా గుర్తు చేస్తూ ఈ శ్లోకాన్ని ఇలా అంటున్నాడు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సహ యత్ ప్రమాణం కురుతే లోకః తదనువర్తతే అని. ఈ లోకంలో శ్రేష్ఠులు ఉన్నారు, పెద్ద మనుషులు ఉన్నారు. ఆ పెద్ద మనుషులకి పెద్ద మనుషులు అనే కీర్తి కూడా వచ్చింది. అటువంటి పెద్ద మనిషి, ఆ పెద్ద మనుషులలో ఒక పెద్ద మనిషి ఏం చేస్తే, యద్యదాచరతి శ్రేష్ఠ, ఏమేం చేస్తున్నాడో, తత్తదేవ ఇతరో జనః, ఆ ప్రధానుడు, ఆ పెద్ద మనిషి, ఆ శ్రేష్ఠుడు ఏ రకంగా ఉంటే సాధారణ మానవుడు, సాధారణమైన మనిషి, అంతగా సన్మార్గంలో ప్రవృత్తి లేని మనిషి కూడా అదే విధంగా నడుచుకోవాలి అని అనుకుంటాడు. తత్తదేవ ఇతరో జనః. ఆ శ్రేష్ఠుడు గనక మంచి ప్రమాణాన్ని అనుసరించి వేదాన్ని, శాస్త్రాన్ని, ధర్మశాస్త్రాన్ని, పురాణాన్ని, స్మృతులను ఇలాంటి వాటిని అనుసరించి వాటిలో ఉన్నట్లుగా నడుచుకున్నట్లయితే, వాటిలో ఉన్నట్లుగానే తన జీవితాన్ని మలుచుకున్నట్లయితే, అతన్ని అనుసరించేటువంటి ఇతరులు కూడా, సాధారణ ప్రజానీకం కూడా ఆ ప్రమాణాన్ని అనుసరించి అదే విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సహ యత్ ప్రమాణం కురుతే, ఆ శ్రేష్ఠుడైనటువంటి వాడు దేన్ని ప్రమాణంగా అంగీకరిస్తాడో, దేన్ని ప్రమాణంగా చేసుకుని తన జీవితాన్ని నిర్ణయించుకుంటాడో, లోకః తదనువర్తతే, సాధారణ మానవుడు కూడా అదే విధంగా వ్యవహరించుకుంటాడు. స యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఇప్పుడు అర్జునుడు ఈ మాటని వినేవాళ్లలో ముందుండేవాడు. ఆ అర్జునుడిని ఉద్దేశించి ప్రత్యేకించి పరమాత్మ ఈ విధంగా చెప్తున్నాడు, నువ్వు శ్రేష్ఠుడివి. అర్జునుడు శ్రేష్ఠుడు అవునా కాదా? శ్రేష్ఠుడే. ఎందుకు శ్రేష్ఠుడు అంటే ఎంత సాధన చేసుకున్నాడు, ఎంత యోగ సాధన చేసుకున్నాడు, ఎంత మంత్ర విద్యా సాధనలను చేసుకున్నాడు, చివరికి పరమేశ్వరుడిని మెప్పించి పాశుపతాస్త్రం సాధించే స్థాయికి ఎదిగాడు. యోగ సాధనతో ఈ శరీరంతో స్వర్గం దాకా వెళ్ళి ఇంద్రుడి సింహాసనంలో కూర్చునే స్థాయి దాకా ఎదిగినవాడు. అటువంటి వాడు శ్రేష్ఠుడు అనటంలో ఏమీ ఆశ్చర్యం లేదు. ఆ అర్జునుడు శ్రేష్ఠుడు అనటానికి తార్కాణంగా ఎంతమంది మహారథులు ఆయనకి చక్రరక్షకులుగా ఉండటానికి ఒప్పుకుంటున్నారు. ఎంతమంది సాధారణ వీరులు ఏ రోజుకైనా సరే మేము అర్జునుల్లా వీరుల్లా ఉండవలసిందే, మేం ధనుర్ధరుల్లో కల్లా శ్రేష్ఠుడవ్వవలసిందే అని కలలు కంటున్నారు. ఎంతమంది సాధారణ సాధకులు మేము కూడా యోగ సాధన ద్వారా స్వర్గం ద్వారా ఎగబాకవలసిందే అని ఊహిస్తున్నారు. అర్జునుడు నిజమైన శ్రేష్ఠుడు. అటువంటి శ్రేష్ఠుడు, మహావీరుడు, మహాయోగ సాధకుడు, అనేక మంది మహర్షుల యొక్క ఉపదేశాన్ని వినగలిగినవాడు ఈరోజు యుద్ధం నుండి పారిపోతాను అనంటే, యుద్ధం చేయకుండా ఇక్కడే ఉండిపోతాను అనంటే, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు నేను మాత్రం విల్లెత్తను అని కూర్చుంటే లోకస్తదనువర్తతే. యద్యదాచరతి శ్రేష్ఠ, నువ్వు ఏ విధంగా నడుచుకుంటావో, ఈరోజు నువ్వు ఏ విధంగా ఈ ధనుస్సును, ఈ గాంధీవాన్ని ఇక్కడ పారేసావో, రేపటి రోజున నీలాంటి వాడు వచ్చి ఇదే విధంగా విల్లు పారేసిపోతావు. అంతదాకా రావటం, యుద్ధం దాకా రావటం, విల్లు పారేయటం, పోవటం. ఏమన్నా అంటే అర్జునుడు అలా చేశాడు కాబట్టి నేను అలాగే చేస్తాను, నేను అర్జునుడంత గొప్పవాణ్ణి అని చెప్పుకోవటం అవ్వచ్చు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః. శ్రేష్ఠుడికి ఒక ఆలోచన ఉంది, ఒక ప్రమాణం మీద నిశ్చితమైనటువంటి బుద్ధి ఉంది. సాధారణ ప్రజానీకానికి, సాధారణ మానవులకి ఆలోచన అనేది పూర్తిగా పరినిష్ఠితంగా ఉంటుందా? లేదా ప్రమాణాల మీద విశ్వాసం కానీ, ప్రమాణాల మీద నిశ్చయం కానీ, బుద్ధి కానీ స్థిరంగా ఉంటుందా అని అడిగితే ఉండటం చాలా కష్టం. కష్టం అంటే ఉండదు. అయితే లోకంలో శ్రేష్ఠులు ఎక్కువ మంది ఉంటారా, సాధారణ ప్రజానీకం ఎక్కువ మంది ఉంటారా అనే ప్రశ్న వేస్తే మనం సూత్రప్రాయంగా సిద్ధాంతానికి దేనికి ఓటు వేయాలి అంటే శ్రేష్ఠులు అతి తక్కువ మంది ఉంటారు, సాధారణ ప్రజానీకం ఎక్కువ మంది ఉంటారు. మనం సాధారణ ప్రజానీకంలో ఉన్నామా, శ్రేష్ఠుల్లో ఉన్నామా అని పరీక్ష ఇప్పుడొద్దు. శ్రేష్ఠులు అతి తక్కువ మంది ఉంటారు, సాధారణ ప్రజానీకం ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ఆ శ్రేష్ఠుడు
ప్రమాణం మీద ఒక నిశ్చయం కలిగినవాడు, లేదా ఏ విధంగా నడుచుకోవాలి అని తెలిసినవాడు, తెలివైనవాడు, వాడు గనక తప్పుడు దారిలో వెళ్ళే మాట అయితే, లేదా సరి అయిన దారిలో వెళ్లకుండా కూర్చుంటే అతన్ని అనుసరించేటువంటి మిగతా సాధకుల యొక్క పరిస్థితి ఏంటి? సహ యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. అతను ధర్మశాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని జాగ్రత్తగా వెళితే ఇతరులు కూడా అదే ధర్మశాస్త్రాన్ని ప్రమాణంగా ఉంచుకుని ఆ ధర్మశాస్త్ర వాక్యాల్లో కానీ మరొక సందర్భంలో కానీ సందేహం వస్తే, అయ్యో అర్జునుడు వారు అంత పని చేశారు, ఆ రోజు ఆయన ఏ పని చేసినా ధర్మశాస్త్రానుగుణంగానే చేస్తారు, ఏ పని చేసినా శృతి స్మృతి ఇతిహాస పురాణాదులను దృష్టిలో పెట్టుకునే చేస్తారు, కాబట్టి ఆయన చేసిన దాన్ని మక్కి మనం అనుసరించవచ్చు, ఆయన చేసినట్లు చేస్తే చాలు మనకి అనే కనీస నిర్ణయమైనా వీళ్ళకి దక్కాలి. అర్జునుడే గనక శ్రేష్ఠుడే గనక తప్పు చేసినట్లయితే ఆయన్ని అనుసరించి ఆయనలాగా నడుచుకునేటువంటి సాధారణ ప్రజానీకం యొక్క గతి ఏమిటి? అందువల్ల నువ్వు ఇంత శ్రేష్ఠుడివై ఉండి, ఇంత ధర్మశాస్త్రం తెలిసి ఉన్నవాడివై ఉండి, ఇంత మహర్షుల సాంగత్యం పొంది ఉండి నువ్వు తప్పుడు ప్రమాణపు దారిలోకి ఎందుకు వెళుతున్నావు? నువ్వు తప్పుడు ప్రమాణం దారిలోకి వెళితే నువ్వు ధర్మశాస్త్రం నీకు చెప్పిన కర్తవ్యాన్ని కంటే వేరే రకమైన కర్తవ్యం చేసినట్లయితే నీ కీర్తి పోవటమే కాదు, నీకు పాపం వచ్చి స్వర్గాదులు లభించకపోవటం మాత్రమే కాదు, నిన్ను అనుసరించేవారు కూడా అలాంటి దుస్థితికి దిగజారుతారు. నిన్ను రోల్ మోడల్గా పెట్టుకున్న వాళ్ళు, నిన్ను ఆదర్శ పురుషుడుగా పెట్టుకున్న వాళ్ళు కూడా చాలా ఘోరమైన స్థితికి దిగజారుతారు. సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. అందువలన వ్యావహారిక అవస్థలో ఈ వ్యవహార కాలం నడుస్తున్నంతకాలం నీలాంటి శ్రేష్ఠులు ఏం చేయాలి అంటే శాస్త్రవిహితమైనటువంటి దారిలో కట్టుదిట్టంగా ఉండాలి. శ్రేష్ఠులుగా పేరు పొందిన వాళ్ళు, శ్రేష్ఠులుగా లోకంలో ప్రసిద్ధి పొందిన వాళ్ళ యొక్క ఆచరణ ఎలా ఉండాలి అంటే శాస్త్ర నిబద్ధంగా ఉండాలి. ధర్మశాస్త్రం కావచ్చు, వేద ఇతిహాస పురాణాదులు కావచ్చు, వీటిల్లో ఏ రకమైనటువంటి జీవిత విధానం చెప్పబడి ఉందో అదే విధానంలో నడుచుకోవాలి. ఆ విధానంలో కాకుండా మరొక విధానంలో నడుచుకున్నట్లయితే అతన్ని అనుసరించేటువంటి మిగతా జనం కూడా పాడైపోయి దుర్గతి పాలవలసి వస్తుంది. ఇంకా లోతుకు వెళితే వాళ్ళందరూ పాడైనటువంటి పాపం కూడా ఈ శ్రేష్ఠుడికే చుట్టుకుంటుంది. రాజా రాజ్యఘృతం పాపం అని సామెత చెప్తారు కదా. ఎందుకంటే రాజును అనుసరిస్తారు లోకంలో ఉండేటువంటి ప్రజలందరూ. ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలు రాజును అనుసరిస్తారు. రాజు అధర్మ మార్గం వైపు పయనిస్తే, రాజే చేయరాని పనులన్నీ చేస్తే, లేదా చేయవలసిన పనులు చేయకుండా విల్లు బాణాల కింద పారేస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంగాను? వాళ్ళు అలాగే పారేయవలసి ఉంటుంది. అందువలన నీకు మంచిది కాదు, నిన్ను అనుసరించే వారికి కూడా మంచిది కాదు అని పరమాత్మ స్పష్టమైన ఉపదేశం అర్జునుడికి చేస్తున్నాడు. అర్జునుడి లాంటి మనందరికీ కూడా చేస్తున్నాడు. మనం ఇందాక అనుకున్నాం కదా, మనం శ్రేష్ఠులలో ఉండాలా లేకపోతే సాధారణ ప్రజానీకంలో ఉండాలా అని. శ్రేష్ఠుల్లో ఉందాం, పోయిందేముంది? శ్రేష్ఠుల్లో ఉంటే మంచిదే కాబట్టి శ్రేష్ఠుల్లోనే ఉందాం. శ్రేష్ఠుడి యొక్క లక్షణం ఏమిటి అంటే ప్రమాణ మార్గంలో సరిగ్గా ఉండటం, సరి అయినటువంటి ధర్మశాస్త్ర విహితమైనటువంటి దారిలో ఉండటం, సరి అయిన దారిలో తప్ప మరొక దారిని మనం తొక్కాలి అనే సంకల్పం కూడా కలిగి ఉండకపోవటం. అటువంటి దారిలో మనం ఉంటే మనము శ్రేష్ఠులమే. మనల్ని చూసి మనల్ని అనుసరించేటువంటి సాధారణ ప్రజానీకం చాలామంది ఉన్నారు, వారందరూ కూడా సన్మార్గంలోకే వస్తారు. మమ్మల్ని అనుసరించే వాళ్ళు ఎవరుంటారండి? మేము ఎవరికి రోల్ మోడల్గా ఉంటాము అని చాలామంది ప్రశ్న ఇప్పటికిప్పుడు వేస్తారు. విడిగా మేము రోల్ మోడల్ అని అంటే ఎవరు బాధపడరు, కానీ మమ్మల్ని ఎవరు అనుసరిస్తారు అని ప్రశ్నలు వేసుకోవచ్చు. ఇంట్లో పిల్లలు అనుసరించరా? ఇంట్లో పిల్లలు తల్లిదండ్రులను చూడరా? లేదా ఇంట్లోనే కాకుండా బయట సాధారణ ప్రజానీకం, ఇంటికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు రకరకాల వ్యక్తులు మనల్ని గమనించటం లేదా? గమనిస్తూనే ఉన్నారు కదా. మనం గనక పెద్దవాళ్ళమని కానీ, మనం గనక శ్రేష్ఠులమని కానీ వారి మనసులో ఒక్కసారి పడినట్లయితే, మనం ఉన్నట్లుగానే వాళ్ళు కూడా ఉండాలి అని ఒక సంకల్పం వాళ్ళు తీసుకున్నట్లయితే, మన నడవడిక గనక తప్పు అయితే వాళ్ళ పరిస్థితి ఏం గాను?
ఈ విషయాన్ని పరమాత్మ కిందటి శ్లోకంలో లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి అని సూచన చేశాడు. ఈ శ్లోకంలో నువ్వు అలాంటి తప్పు చేయవద్దు, వాళ్లతో పాటు నువ్వెక్కువ ఇరుక్కుంటావు. వాళ్ళు ఇరుక్కుంటారు, వాళ్ళని అలాంటి దారిలోకి తీసుకువెళ్ళినందుకు నువ్వు కూడా ఇరుక్కుంటావు అని ప్రతి ఒక్కరికి ఉపదేశం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తప్పు చేయరాదు, ఈ తప్పు చేసే అవకాశం ఎవరికీ ఇవ్వరాదు అని ఉపదేశం చేస్తున్నాడు. అయితే భగవద్గీత మనం చూసుకుంటున్నాము. భగవద్గీత అంటే ప్రధానంగా ఆధ్యాత్మిక గ్రంథం. ఆధ్యాత్మిక గ్రంథంలో ఈ వ్యవహారపు విషయం ఎందుకు, వ్యవహారంలో ఏం జరగాలి అనే సంగతి నీతి శాస్త్రం చెబుతుంది. మనమేమి నీతి శాస్త్రాన్ని ప్రత్యేకించి ఇక్కడేం వడబోయటం లేదు కదా. నీతి శాస్త్రంలో చెప్పేటువంటి మాటను ఇక్కడ ఎందుకు పరమాత్మ చెప్తున్నాడు? ఈ ఆధ్యాత్మిక గ్రంథంలో లేదా ఆధ్యాత్మిక ప్రధానమైనటువంటి గ్రంథంలో నీతి శాస్త్ర ప్రధానమైన విషయాన్ని ఎందుకు చెప్తున్నాడు అని ఒక సందేహం రావచ్చు. దానికి కూడా ఇదే సమాధానం. ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఇదే రీతి, ఆధ్యాత్మిక సాధనలలో కూడా ఇదే రీతి, ఆధ్యాత్మిక సిద్ధి కలిగిన వాళ్ళకి కూడా ఇదే విషయం వర్తిస్తుంది. ఆధ్యాత్మిక సాధనల్లో ఉన్నత స్థాయిలో ఉన్నవారు కావచ్చు, ఆధ్యాత్మికంగా కొంత సిద్ధి కలిగిన వారైనా కావచ్చు, వారు శ్రేష్ఠులు అనే ఒక ముద్ర పడిపోతే, వారు శ్రేష్ఠులు అనే నమ్మకం సాధారణ ప్రజలకు, సాధారణ స్థాయి సాధకులకు కలిగిపోతే వారు ఎలా నడుచుకున్నారో మనం కూడా అలాగే నడుచుకోవాలి అని ఎంతో కొంత ఆశ సాధారణ ప్రజానీకానికి ఉండి తీరుతుంది. మనలో ఎంతమంది రామకృష్ణ పరమహంస గారిలాగా ఉండాలి అని కలలు కంటున్న వాళ్ళు లేరు. మనలో ఎంతమంది రమణ మహర్షిలాగా మనం మారితే ఎంత బాగుంటుంది అని అనుకుంటున్న వాళ్ళు లేరు. మనలో ఎంతమంది ఇతర మహానుభావులని, ఇతర సిద్ధులని ఒక రోల్ మోడల్గా ఉంచుకుని వాళ్ళలాగా మనం కూడా ఏదో ఒక రోజు మంచి స్థితికి వస్తే బాగుంటుంది అని అనుకోని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అంటే మనకి అలాంటి వాళ్ళు ఉంది. అలాంటి శ్రేష్ఠులు గనక సరి అయిన దారిలో కాక దారి తప్పే వ్యవహారం కానీ, దారి తప్పించే వ్యవహారం కానీ చూపించినట్లయితే, సరి అయిన మార్గాన్ని తమ ఆచరణ ద్వారా ఇతరులకు గనక చూపించకపోయినట్లయితే ఇతర సాధకులు కూడా పూర్తిగా అధఃపాతాళానికి దిగజారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని పరమాత్మ చాలా స్పష్టంగా గుర్తించి యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః. నువ్వు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి చెంది ఉండవచ్చు, లేదా సిద్ధే నీకు లభించి ఉండవచ్చు, కానీ నీ ఆచరణ ఎలా ఉండాలి అనంటే సాధారణ స్థాయి సాధకుడికి ఉన్నతమైనటువంటి మార్గంలో ప్రేరణ ఇచ్చేట్లుగా ఉండాలి. ఎందుకు? నిన్ను చూసి వారందరూ నడుచుకుంటూ ఉంటారు. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః సహ యత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఏ రకమైన దారిలో ఆధ్యాత్మికమైన సాధన చేయాలి అని ఆ సిద్ధుడు కానీ, ఆ ఉత్తమ సాధకుడు కానీ చూపిస్తూ ఉంటాడో అదే దారిలో ఎంతో కొంత ప్రయాణం చేయాలి అనేటువంటి సంకల్పాన్ని ఇతరులు కూడా కలిగి ఉంటారు. వారిని గనక తప్పుడు మార్గంలోకి తీసుకువెళితే వాడి సిద్ధి రావటం దేవుడెరుగు, వారు కూడా అధఃపాతాళానికి దిగజారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఈ ప్రమాదం గురించిన ఒక చిన్న ఉల్లేఖం దత్తాత్రేయ స్వామి వారి చరిత్రలో మనకు తెలుస్తుంది. దత్తాత్రేయ స్వామి వారి శిష్యులలో విష్ణుదత్తుడు అనే ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన చాలా సాధన చేసుకుని, చాలా శ్రమపడి, కష్టపడి అనేక పరీక్షలకు నెగ్గి ఆ దత్తాత్రేయుడి దర్శనం చేసుకున్నారు. దత్తాత్రేయుడి దర్శనం చేసుకున్న తర్వాత ఆ దత్తస్వామి చాలా సంతోషంతో నా శక్తులలో కొన్నిటిని నీకు ఇచ్చేస్తున్నాను, నా కర్తవ్యాలలో, నా బాధ్యతలలో కూడా కొన్నిటిని నీకు ఇస్తున్నాను, నువ్వు జాగ్రత్తగా లోకంలో ఉన్మార్గంలోకి సంచరించే సాధకులని మంచి దారిలోకి ఉంచవలసింది. ఎవరికైనా ఏవైనా కష్టాలు వస్తే, చిన్న చిన్న కష్టాలు వస్తే ఆ కష్టాలను నువ్వు తీర్చవలసింది అని ఆయన నిర్దేశం చేశారు. దానికి తగ్గట్టుగా విష్ణుదత్తుడు చాలా శ్రద్ధగా లోకోపకారం చేస్తూ ఉండేవాడు. ఆయన దగ్గరకు ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చారు తల్లిదండ్రులు. ఆ పిల్లవాడి మీద కంప్లైంట్ ఏం చెయ్యడు అని, ఏదో చేస్తున్నాడని కంప్లైంట్ కాదు, ఏం చెయ్యడు,
ఏం చెయ్యడు అంటే అన్నం తింటాడా? తినడు. పాలు తాగుతాడా? తాగడు. వీళ్ళే బలవంతాన నోళ్లు తెరిచి కుక్కితే ఏదో ముద్దలు మింగుతున్నాడు, ఏదో విధంగా పెరుగుతున్నాడు. మాట్లాడడు, తోటి పిల్లలతో ఆటలాడుకోడు, ఎప్పుడు ఏమాత్రం కదలకుండా ఉన్నవాడు ఉన్న చోట కూర్చుని కళ్ళు కూడా ఇటు అటు కదల్చకుండా అలా ఉంటాడు, స్థిమితంగా ఉంటాడు. మొదట్లో అదేమో జబ్బు అనుకున్నారు, వైద్యుల దగ్గరికి తీసుకెళ్లారు, మందులు పెట్టించారు. ఇలా కాదు, ఉపనయనం చేస్తే ఇతనైనా బాగుపడతాడేమో అనుకుని ఉపనయనం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ ఉపనయనం చేసిన దగ్గర నుంచి మాత్రం ఒక చిన్న మార్పు వచ్చింది. ఉపనయనంలో జపం చేయవయ్యా మహానుభావ అంటే ఈ పిల్లవాడు బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. బూతులు మాట్లాడుతున్నాడు, అవాచ్యాలు మాట్లాడుతున్నాడు, ఎవరైనా దగ్గరకు వస్తే ఏదో కరుస్తున్నట్టు మాట్లాడతాడు అని అతని మీద కంప్లైంట్. ఇది తప్ప ఇంకేం చేయడు, ఏ పని చేయడు. తినటం మీద కూడా ఆసక్తి లేకుండా ఉన్నాడు. ఇది కంప్లైంట్. విష్ణుదత్తుడు తల్లిదండ్రులను బయటికి వెళ్ళిపోమన్నాడు. బయటికి వెళ్ళిపోమని తపస్సు తలుపులు వేసేశాడు ఆయన. తలుపులు వేసి ఆ వచ్చిన బాలకుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నాకు చెప్పు అన్నాడు. నువ్వు ఎవరివి అని కూడా అడిగాడు. ఈ సాష్టాంగ నమస్కారానికి, ఈ నువ్వెవరివి అనే ప్రశ్నకి ఆ పిల్లవాడు కొంచెం కంగు తిన్నాడు. కంగు తిని అనేదో మాట్లాడుతున్నాడు. విష్ణుదత్తుడు స్పష్టంగా చెప్పాడు, నువ్వు సిద్ధుడివి అనే సంగతి నేను గుర్తించేశాను, అయిపోయింది. మనం మాట్లాడుకోవాల్సింది పై మాట. వాళ్ళలాగా నేను ఆ మాటలు ఈ మాటలు ఏం మాట్లాడను, పై మాటలు మాట్లాడుకోవాలి. అందువలన నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు నాకు తెలుసు అని చెప్పాడు. చెప్తే ఆ సిద్ధుడు అన్నాడు, నేను గత జన్మలో చాలా సాధన చేసుకున్నాను. ఆ సాధన చివరకు వచ్చింది, ఫలితం ఇంకేముంది లభించాలి అనగా కొంత ఏదో తేడా వచ్చింది, చిన్న చిన్న తేడాలు వచ్చినాయి. ఆ తేడాలలో ఒక తేడా ఏంటంటే నాకు జనసమ్మర్దం పెరిగిపోయింది. ఆ జనం వలన నా యొక్క సాధన కొద్దిగా దెబ్బతింది. ఆ దెబ్బతినటంలో ఆ సాధనకు ఫలితం పూర్తిగా రాకుండానే నేను ఆ జన్మను చాలించవలసి వచ్చింది. పై జన్మని ఇదో ఇలా తీసుకోవాల్సి వచ్చింది. ఆ చిన్న అడ్డంకే. అందువలన ఈ జన్మలో పుట్టిన వెంటనే నాకు సిద్ధి వచ్చేసింది. జన్మలో పుట్టిన వెంటనే సిద్ధి రావటం పెద్ద ఆశ్చర్యమేం లేదు. అదేవిధంగా కడుపులో ఉన్నప్పుడు సిద్ధి రావటం కూడా పెద్ద ఆశ్చర్యమేం లేదు. అనేక మంది సిద్ధులు అలాంటి వాళ్ళు ఉన్నారు, వామదేవాదులు. నేను పుట్టడంతోనే సిద్ధి అంటూ వచ్చేసింది. కానీ గత జన్మ స్మృతి, గత జన్మ సంస్కారం కొద్దిగా ఉంది కదా, అందువలన గత జన్మలో నా సాధన సిద్ధించకుండా ఉండటానికి అడ్డం ఈ జనసమ్మర్దమే అని నాకు గట్టిగా మనసులో ఉంది. అందువలన జనాన్ని చూస్తే నాకు ఎందుకో కంపరంగా ఉంటుంది. ఎవరైనా దగ్గరకు వస్తే వారిని దూరంగా తరమాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందువలన వాళ్ళని తిడుతూ ఉంటాను. ఈ జన్మలో నేనేం చేసుకోవాల్సింది, సత్కర్మాచరణ ద్వారా ఏదో సంపాదించుకోవాల్సింది ఏం లేదు. నైవ తస్య కృతేన అర్థ నా కృతేనేహ కశ్చన నచాస్య సర్వభూతేషు కశ్చిదర్థ వ్యపాశ్రయ కదా. అందువలన నాకు ఏ సత్కర్మాచరణ మీద కూడా మోహం పోవటం లేదు. అసలు ఆ మనస్సు అటువైపు వెళ్ళటం లేదు. నాకు లభించిన సిద్ధితో నేను ఆనందాన్ని అనుభవిస్తున్నాను అని చెప్పాడు. చెప్తే విష్ణుదత్తుడు, నువ్వు చేసింది నీ యొక్క సిద్ధి చాలా ఉత్తమమైనది, కానీ నువ్వు చేస్తున్న పని మాత్రం బాగాలేదు అని మొహం మీదే చెప్పేశాడు. నువ్వు మహాసిద్ధుడివి, సందేహం లేదు. గత జన్మలో జనసమ్మర్దం వలన నువ్వు ఇబ్బంది పడిన మాట వాస్తవమే. కానీ నువ్వు ఆలోచించుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. ఏమి చాలా ఉన్నాయి అంటే, నువ్వు ఒక సాధారణ మానవ జన్మను తీసుకున్నావు. సాధారణ మానవుడికి సాధారణంగా వచ్చేటువంటి నియమాలు కొన్ని ఉంటాయి. ఆ కొన్ని నియమాలను అటు సాధారణ స్థాయి మానవులు పాటించాలి, ఉత్తమ స్థాయి సాధకులు పాటించాలి, సిద్ధులు కూడా పాటించి తీరాలి. కర్మణైవ హి సంసిద్ధిమాస్థిత జనకాదయ. సిద్ధి పొందిన తరువాత కూడా జనకాది మహారాజులే, యాజ్ఞవల్క్యాది మహర్షులే జాగ్రత్తగా లోక వ్యవహారంలో సవ్యంగా వ్యవహరించారా లేదా? నువ్వు కూడా అలాగే వ్యవహరించుకోవాలి. నువ్వు ఏ రకంగా సవ్యంగా వ్యవహరించాలి, నువ్వు సవ్యంగా వ్యవహరించుకోకపోతే ఈ లోకానికి వచ్చే కష్టమే ఉంటుందని నేను చెప్తా. నువ్వు ఇలాగే ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉంటావు. తల్లిదండ్రులను కూడా నువ్వు గౌరవించకుండా ఉంటావు. ఏ విధంగా సత్కర్మాచరణలో నీకు ప్రవేశం లేకుండా ఉంటుంది. చూసిన ప్రతి వాడిని నువ్వు తిడుతున్నావు. ఏంటి, దగ్గరికి రాకూడదు అనే కోరికతో. పోనీ కొంతమంది దూరంగా వెళ్ళారు.
ఏదో ఒక సందర్భంలో యాదృచ్ఛికంగా ఎవరో ఒకళ్ళు నిన్ను గుర్తుపడతారు. నాలాంటి వాళ్ళు కొంతమంది గుర్తుపట్టవచ్చు. లేకపోతే సాధారణ ప్రజలకు కూడా ఏదో ఒక రకమైనటువంటి మహత్తు జరిగిపోవటం వలన కానీ, లేదా యాదృచ్ఛికంగా కానీ నీ యొక్క గొప్పతనాన్ని గుర్తించే అవకాశం లభిస్తుంది. నీకేదో పొరపాటున దండం పెట్టి ఒక పని మీద వెళితే ఆ పని సిద్ధిస్తుంది. చాలు, అదొక్కటే చాలు. ఒక్కసారి అలా జరిగితే చాలు. తస్మాత్ ఆత్మజ్ఞం హ్యర్చయేద్ భూతికామహ అంటుంది ఉపనిషత్తు. ఆత్మజ్ఞానులు ఎవరైనా ఉంటే వారిని జాగ్రత్తగా గౌరవంగా చూసుకోవాలి, వాళ్ళని జాగ్రత్తగా నమస్కరించుకుంటూ వారి అనుగ్రహాన్ని సంపాదించుకుంటూ ఉండాలి అని చెప్తోంది. నీకు ఒక్కసారి నమస్కారం పెడితే వాడి కోరికలు తీరుతున్నాయి. అలా 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 ప్రచారం జరిగిపోతే నీకు తెలియకుండానే కొంతమంది నీకు భక్తులు ఏర్పడతారు. నీకు వాళ్ళంతట వాళ్లే ఒక పేరు పెడతారు. నువ్వు మౌనంగా ఉంటే మానుస్వామి అని పేరు పెడతారు, ఇంకో రకంగా ఉంటే ఆ స్వామి అని పేరు పెడతారు. పెట్టి నీ చుట్టూ తిరుగుతూ ఉంటారు. నీ చుట్టూ తిరుగుతున్నంత వరకు పెద్ద ప్రమాదం లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండాలి అని ఆశపడతారు. నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు లోక వ్యవహారంలో సాధారణ స్థాయి సాధకులకు అనుకూలంగా ఉన్నావా? లేవు. కాబట్టి నీలా వాళ్ళు కూడా వ్యవహరిస్తూ ఉంటే సాధారణ స్థాయి సాధకుల యొక్క పరిస్థితి ఏంటి? సాధారణ ప్రజల యొక్క గతి ఏ రకంగా తయారవుతుంది? అందువలన నువ్వు లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. నువ్వు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన సహ యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు శ్రేష్ఠుడివయ్యావు కదా, సిద్ధి కలిగినందువలన నువ్వు శ్రేష్ఠుడివి. నువ్వు శ్రేష్ఠుడివి ఏ రకంగా ఉంటావో నిన్ను అనుసరిస్తున్న వాళ్ళు, నిన్ను చూస్తున్న వాళ్ళు అదే రకంగా ఉంటారు. నువ్వు ఏ ప్రమాణాన్ని అనుసరించి ఈ రకంగా నువ్వు నీ ప్రవర్తనను మలుచుకున్నావో వాళ్ళు కూడా అదే రకంగా ఉండాలి అనుకుంటున్నావు. నువ్వు సరి అయినటువంటి ప్రమాణపు దారిలో లేవు. నీ సిద్ధి వరకు సరి అయిన ప్రమాణంలో ఉంది. సిద్ధి తరువాత ఏ రకంగా ఉండాలి అనే విషయంలో నువ్వు సరి అయిన ప్రమాణాన్ని అనుసరించటం లేదు. అందువల్ల నువ్వేం చెయ్యాలి అంటే నీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలి. నీ తల్లిదండ్రులు నిన్ను ఏ పని చేయమంటే ఆ పని చేయాలి. ఎందుకంటే నిన్ను చూసిన మిగతా పిల్లలు కూడా అదేవిధంగా ఆయన వింటున్నట్టుగా మనం కూడా తల్లిదండ్రుల మాట వినాలి అని భావిస్తూ వాళ్ళు కూడా సన్మార్గంలోకి వస్తారు. తల్లిదండ్రులు ఉన్నంత వరకు వారి సేవ చేసి తీరాల్సిందే. తల్లిదండ్రులు పోయిన తర్వాత, నీ తల్లిదండ్రులు ఈ లోకంలోంచి కనుమరుగైన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేద్దుగానివి. అప్పుడు కూడా రెండే దారులు. ఊళ్ళో ఉండదలుచుకున్నావా, ఊళ్ళో మిగతా జనం ఎలా ఉంటారో అలా ఉండాలి. లేదు ఊరంటే ఇష్టం లేదా, నువ్వు నియమాలన్నీ విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోవచ్చు. ఆ అడవుల్లోకి వెళ్ళిపోయే అవకాశం కూడా నీ తల్లిదండ్రులు జీవించి ఉన్నంత వరకు లేదు నీకు. ఎందుకంటే తల్లిదండ్రులకు ఒకే ఒక పుత్రుడు సిద్ధి కలిగింది అనే కారణంతో వారిని ఆసరా లేకుండా విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేది చాలా పాపం. నిన్ను చూసి గనక ఇతర బాలులు, ఇతర పిల్లలు అదే విధంగా వ్యవహరిస్తే, తల్లిదండ్రులను విడిచిపెట్టేసి వారి వారి పనులకు వెళ్ళిపోతే వారు పడరాని కష్టాలు పడతారు. వాళ్ళు పడేటువంటి కష్టాలన్నిటికీ నువ్వే కారణమైపోతావు. నువ్వు ఇంతటి సిద్ధుడివి, మహానుభావుడివి, ఇతరులకు ఆదర్శంగా నిలవవలసిన వాడివి. నువ్వు ఎలా తయారయ్యావంటే ఇతరులకు దురాదర్శంగా నిలుస్తూ ఉన్నావు. ఇతరులకు చాలా చెడ్డ ఆదర్శమైపోయావు. కాబట్టి ఇట్లాంటి ఉన్మార్గ ప్రవృత్తి నీకు వద్దు. నీవు సిద్ధుడివి అనే విషయంలో మనకు సందేహమే లేదు. నీ సిద్ధిని కాస్త మూసేసేయి. దాన్ని ఎలా మూసేయాలి? నీ సత్కర్మాచరణతో మూయాలి. చూసేవాళ్ళు ఆ సత్కర్మాచరణనే చూడాలి. ఆ సత్కర్మాచరణ చూసుకుని మేం కూడా అలాంటి సత్కర్మాచరణ మార్గంలో ఉండాలి, మేం కూడా ఫలానా బాలుడు తల్లిదండ్రుల సేవ చేసుకున్నట్లుగా, తల్లిదండ్రుల మాట విన్నట్లుగా వినాలి అనే సంకల్పాన్ని కలిగి ఉండాలి. ఆ విధంగా నువ్వు నీ యొక్క ప్రవృత్తిని మార్చుకోవలసిందే. ఇదే నీకు శాస్త్రవిహితమైనటువంటి కర్తవ్యము. ఇది దాటి వెళ్ళవలసిన అవసరం కానీ, ఇది దాటి వెళ్ళగలిగిన అవకాశం కానీ నీకు లేదు అని స్పష్టంగా ఆయన ఆ సిద్ధ బాలుడికి చెప్పాడు. ఆ సిద్ధ బాలుడు కూడా విష్ణుదత్తుడు చెప్పుకున్న విషయాన్ని ఒప్పుకుని, నేను ఈ అంశాన్ని మాత్రమే గమనించలేదు, నా యొక్క సిద్ధిని మాత్రమే దృష్టిలో ఉంచుకున్నానే తప్ప ఈ అంశాన్ని గమనించలేదు. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుండి మీరు ఏం చెప్పారో అది నేను తప్పకుండా పాటిస్తాను అని విష్ణుదత్తుడికి మాట ఇచ్చి అనేక సాధకులకు ఆదర్శంగా నిలిచి ఆయన తన సిద్ధిని నలుగురికి పంచి సర్వోత్తముడైనటువంటి సిద్ధిగా పేరు గడించాడు.
అటువంటి సిద్ధుల్ని ఎంతమందినో దృష్టిలో పెట్టుకుని పరమాత్మ సిద్ధి కలిగినా సరే లోకంలో శ్రేష్ఠుడుగా పేరు కలిగిన ప్రతివారు సన్మార్గంలో ఉండవలసిందే. సత్కర్మాచరణ తాము చేస్తూ ఇతరులను ఆ సత్కర్మాచరణ చేసేట్టుగా ప్రేరణను ఇవ్వవలసిందే. అటువంటి ప్రేరేపణ ఇచ్చేటువంటి గురుతరమైన బాధ్యత ఈ శ్రేష్ఠులకు తప్పకుండా ఉంటుంది. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః సహా యత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. శ్రేష్ఠులైన వారు ఎట్టి పరిస్థితిలోనూ శాస్త్రవాక్యాలను కానీ ప్రమాణవాక్యాలను కానీ కించపరిచి మాట్లాడకూడదు. సాధారణ ప్రజలు కూడా ప్రమాణవాక్యాలను శాస్త్రవిహితమైనటువంటి పద్ధతులను కించపరిచి మాట్లాడకూడదు. ప్రమాణవాక్యాలను అందరూ గౌరవించాలి. సిద్ధులు గౌరవించాలి, శ్రేష్ఠులు గౌరవించాలి, సాధారణ ప్రజానీకం కూడా గౌరవించాలి. సత్కర్మాచరణను సిద్ధులు చేయాలి, సాధారణ ప్రజానీకం కూడా చేయాలి. సిద్ధులేమో ప్రదర్శన కోసం చేయాలి, సాధారణ ప్రజానీకులు సిద్ధులు అవ్వటం కోసం చేయాలి అనేటువంటి ఉత్తమమైన దిశానిర్దేశం ఈ శ్లోకంలో పరమాత్మ మనందరికీ చేస్తున్నాడు. ఈ దిశానిర్దేశంలో మనం శ్రేష్ఠుల వైపు ఉన్నా లేదా సాధారణ ప్రజానీకం వైపు ఉన్నా మనం తప్పకుండా లాభపడతాం. ఈ రకమైనటువంటి ప్రవృత్తితో మనం శ్రేష్ఠులమైతే మనం సత్కర్మాచరణ ద్వారా ఇతరులకు ప్రేరణను ఇవ్వటం, మనం సాధారణ ప్రజానీకంలో ఉన్నట్లయితే మనం శ్రేష్ఠులను చూసుకుని వారు వ్యవహరించుకున్నట్టుగా వ్యవహరించుకుని మనం కూడా సిద్ధిని పొందటం అనేటువంటి ఒక ఉత్తమమైన ఉపదేశాన్ని ఇస్తున్నటువంటి ఈ శ్లోకాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, మననం చేసుకుందాం. లోకంలో కూడా వ్యావహారికంగా ప్రసిద్ధి చెందినటువంటి ఈ శ్లోకాన్ని ఆధ్యాత్మికంగాను ఇతర వ్యవహారాల్లోనూ కూడా మనం తీసుకొచ్చుకుందాం. మనం కూడా శ్రేష్ఠులమై ఉత్తమ సిద్ధులమవుదాం అనే సత్సంకల్పంతో పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగే తృతీయే అధ్యాయే చతుర్వింశతి శ్లోకాః అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం శ్రీభగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘా జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్ కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్
कर्मेन्द्रियाणि संयम्य यास्ते मनसा स्मरन् इंद्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते इंद्रियार्थान् विमूढात्मा मिथ्याचारः स उच्यते यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन यस्त्विन्द्रियाणि मनसा नियम्यारभतेऽर्जुन कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते कर्मेन्द्रियैः कर्मयोगम् असक्तः स विशिष्यते नियतं कुरु कर्मत्वं कर्म ज्यायो ह्यकर्मणः नियतं कुरु कर्मत्वं कर्म कर्मणः अपि च ते न प्रसिद्ध्येद कर्मणः शरीरयात्रापि च ते न प्रसिद्ध्येद कर्मणः यज्ञार्थात् कर्मणो नियत्र लोकोऽयं कर्मबन्धनः यज्ञार्थात् कर्मणोऽन्यत्र लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गः समाचर सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः सह यज्ञाः प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यध्वम् एष वोस्त्विष्टकामधुक् अनेन प्रसविष्यध्वम् एष वोस्त्विष्टकामधुक् देवान् भावयतानेन ते देवा भावयन्तु वः देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ परस्परं भावयन्तः श्रेयः परमवाप्स्यथ इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभाविताः इष्टान् भोगान् हि वो देवा दास्यन्ते यज्ञभावितः तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः तैर्दत्तानप्रदायैभ्यो यो भुङ्क्तेस्तेन एव सः यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः यज्ञशिष्टाशिनः सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात् अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः अन्नाद्भवन्ति भूतानि पर्जन्यादन्नसम्भवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः यज्ञाद्भवति पर्जन्यो यज्ञः कर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति हयः अघायुरिन्द्रिया रामो मोघं पार्थ स जीवति अघायुरिन्द्रिया रामो मोघं पार्थ स जीवति यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः यस्त्वात्मरतिरेव स्यात् आत्मतृप्तश्च मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते आत्मन्येव च सन्तुष्टः तस्य कार्यं न विद्यते नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन नैव
नैव तस्य कृतेनार्थो नाकृतेनेह कश्चन न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः न चास्य सर्वभूतेषु कश्चिदर्थव्यपाश्रयः तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुषः कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः कर्मणैव हि संसिद्धिम् आस्थिता जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन न मे पार्थास्ति कर्तव्यं त्रिषु लोकेषु किंचन नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि नानवाप्तमवाप्तव्यं वर्त एव च कर्मणि यदि ह्यहन्न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः यदि ह्यहन्न वर्तेयं जातु कर्मण्यतन्द्रितः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् उत्सीदेयुरिमे लोका न कुर्यां कर्म चेदहम् शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः शङ्करस्य च कर्ता स्याम् उपहन्यामि माः प्रजाः इति श्रीमद्भगवद्गीतासु श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुन संवादे कर्मयोगे तृतीये अध्याये चतुर्विंशतिः श्लोकाः ఇంతవరకు గీతామృతంలో ద్వితీయాధ్యాయ శ్లోకాలను పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు నామ సంకీర్తన కార్యక్రమం చేసుకుందాం. నామ సంకీర్తన కార్యక్రమం మనతో చేయించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం వారి అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ పారుపల్లి రంగనాథ్ గారు మరియు బృందం సభ్యులు విచ్చేసి ఉన్నారు. వారితో కలిసి మనమందరము నామ సంకీర్తనం చేసుకుందాం. కస్తూరీ తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं वन्दे जगद्गुरुं శ్రీనివాస హరి कृष्ण कृष्ण శ్రీ
శ్రీకర శుభకర కృష్ణ కృష్ణ ధృత జనపాలక కృష్ణ కృష్ణ శ్రీపతి రమణ కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం దామ జగమన కృష్ణ కృష్ణ దామజ వరద కృష్ణ కృష్ణ సాధు జనావన కృష్ణ కృష్ణ సారసలోచన కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం పురాణ పురుష కృష్ణ కృష్ణ పుణ్య విహార కృష్ణ కృష్ణ భూతనాదిహర కృష్ణ కృష్ణ పుండరికాక్ష కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం మంగళగాత్ర కృష్ణ కృష్ణ మదన గోపాల కృష్ణ కృష్ణ మందర గిరిధర కృష్ణ కృష్ణ మధుసూదన హరి కృష్ణ కృష్ణ కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం 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 ఈ నామ సంకీర్తన కార్యక్రమం తరువాత ఆచార్యుల వారితో కలిసి మంగళ శ్లోకాలను పఠించుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तुते. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.